వాకింగ్ చేయాలా, రన్నింగ్ చేయాలా, ఏది బెటర్ అని మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? అయితే ఏది బెటరో ఈ వీడియోలో చూద్దాం రండి. వాకింగ్ వల్ల కలిగే లాభాలు. నెంబర్ 1, వాకింగ్ చేయడం హార్ట్కి చాలా మంచిది. నెంబర్ 2, స్ట్రెస్ని తగ్గిస్తుంది. నెంబర్ 3, బోన్స్ అండ్ మజిల్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. నెంబర్ 4, క్రోనిక్ డిసీజెస్ లైక్ డయాబెటిక్స్, క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్స్ నుండి మనల్ని రక్షిస్తుంది. నెంబర్ 5, జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్ళకి అండ్ బిగినర్స్కి వాకింగ్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు రన్నింగ్ వలన కలిగే లాభాలు ఏంటో చూద్దాం. నెంబర్ 1, రన్నింగ్ చేయడం వలన వెయిట్ లాస్ అవ్వడం చాలా ఈజీ. నెంబర్ 2, కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ని బూస్ట్ చేస్తుంది. అంటే మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ చేసేటప్పుడు ఈజీగా అలసట రావడం తగ్గుతుంది. నెంబర్ 3, క్యాలరీస్ ఫాస్ట్గా బర్న్ అవుతాయి, సో టైం సేవ్ అవుతుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కువ రన్నింగ్ చేయడం వలన జాయింట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో జాయింట్ పెయిన్ ఉన్నవాళ్ళు వాకింగ్ చేయడం బెటర్. మరి రన్నింగ్ బెటరా, వాకింగ్ బెటరా అంటే వెయిట్ లాస్ అవ్వడం కోసం రన్నింగ్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్. అండ్ బిగినర్స్ అండ్ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వాకింగ్ ఈజ్ ది బెస్ట్ ఆప్షన్. అండ్ రెండూ కలిసి చేస్తే అది సూపర్ ఆప్షన్. సో స్టార్ట్ చేసే ముందు ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1, కన్సిస్టెన్సీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ డైలీ మినిమం 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం చాలా అవసరం. ఇలా చేయడం వలన మనం చాలా హెల్తీగా ఉంటాం. సో స్లోగా స్టార్ట్ చేసి కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. నెంబర్ 2, మీ బాడీకి రెస్ట్ ఇవ్వండి. కాసేపు బ్రేక్ తీసుకోవడం చాలా అవసరం. నెంబర్ 3, మోటివేషన్ కోసం మ్యూజిక్ లేదా ఒక పార్ట్నర్ని తీసుకువెళ్ళండి. సో మీరు ఎనర్జెటిక్గా ఉంటారు. నెంబర్ 4, వీక్లో కొన్ని రోజులు వాకింగ్, కొన్ని రోజులు లైట్ జాగింగ్తో స్టార్ట్ చేయండి. వాకింగ్ అయినా రన్నింగ్ అయినా రెండూ మంచివే. సో మీకు ఏది బెస్ట్ ఫిట్ అయితే అది చేయండి. సో ఇలాంటి మరిన్ని హెల్త్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ సైబర్ సెక్యూరిటీ టిప్స్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.